అందరికీ నమస్కారం. जय माँ जय वाराही. एक्चुअली जब मैंने ये मूवी स्टार्ट की थी तो हम लोगों ने काशी में माता वाराही के दर्शन किए थे. उस टाइम पर मैंने उनकी चरणों के जब दर्शन किए थे उस टाइम पे मैंने डिसाइड किया था कि मैं ये मूवी मतलब जब तक करूँगी तब तक मैं कुछ भी काम नहीं करूँगी. तो मैंने वेट किया इस मूवी के स्टार्ट होने से इस मूवी के पूरे ख़त्म होने तक. और जब मैंने मूवी को देखा तो मुझे लगा कि हाँ, ये वेट बहुत अच्छा था क्योंकि मूवी बहुत अच्छी आई है. और मतलब इसके बाद मुझे बहुत अच्छा काम मिलेगा तो मैंने उन पे ट्रस्ट किया. और थैंक यू संतोष सर, मधु सर and Lakshman sir for this opportunity, and Supriya ma'am and Anil sir, thanks for coming, and Suman sir, it was really working nice. It was really nice working with you, and thank you everyone for your time and support. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నవీనా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మహేంద్రగిరి వారాహి అసలు అమ్మవారి కృప ఉంటేనే మేమంతా కలిసి ఈ మూవీ చేయగలిగామని నేను అనుకుంటున్నా. ఈ మూవీ చేసే ముందు వారాహి అమ్మ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎప్పుడైతే సంతోష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నేను కమిట్ అయిన తర్వాత లొకేషన్లో మంజు భార్గవి అమ్మ అండ్ మీనాక్షి ఆల్సో ఎక్కువగా ఇదే మాట్లాడుకునే వాళ్ళం. అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అమ్మ గురించి, ఎలా వాళ్ళు జపం చేస్తారు, ఎలా చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎలా, అట్లా చాలా విషయాలు చెప్పారు. స్టిల్ నేను కంటిన్యూ అదే అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూట్ జరిగిన అన్ని రోజులు చాలా సరదాగా చేశాము అండ్ కష్టపడి కూడా చేశారు. అంత మంచి సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్ర అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు గెస్ట్లు సార్, అనిల్ సార్ నా ఫస్ట్ డైరెక్టర్ సార్. అసలు యాక్టింగ్ కూడా వచ్చా రాదా అని తెలుసుకోకుండా నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు F2లో. ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నాను బ్యాక్ టు బ్యాక్ అలాగే పిలుస్తారేమో అని. ఏంటో సార్కి నా యాక్టింగ్ నచ్చలేదేమో, మరి పిలవట్లేదు. సార్ సంతోష్ సార్, నేను బాగా చేశానా చెప్పండి సార్. సార్కి తెలుసు. ఓకే జస్ట్ జోక్ సార్.